రీసెంట్ గా రిలీజ్ అయిన ఆన్లైన్ గేమింగ్ బిల్ ప్రకారం ఈ డ్రీమ్ 11 మై 11 సర్కిల్ అన్ని మూతపడినాయి. ఇండియన్ టీమ్ కి ఎలాంటి స్పాన్సర్ లేరు. రీసెంట్ గా డ్రీమ్ 11 ఆన్లైన్ గేమింగ్ బిల్ దృష్టిలో పెట్టుకుని స్పాన్సర్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దాంట్లో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కి అయితే టెండర్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో మనకి కొత్త స్పాన్సర్ అయితే ఏషియా కప్ ముందే అనౌన్స్ చేస్తారని చెప్పారు బీసీసీఐ. వీడియోలో డిస్కస్ చేసుకోవాల్సిన పార్ట్ ఏంటంటే, ఏదైనా కంపెనీ కానీ టీమిండియాకి స్పాన్సర్షిప్ ఇస్తే మాత్రం ఆ కంపెనీ మటాష్ మంగళగిరి అంతే. సహారా నుంచి ఇప్పుడు డ్రీమ్ 11 వరకు కూడా మటాష్ మంగళగిరి. ఈ రోజు ఈ వీడియోలో ఈ స్పాన్సర్షిప్ స్టోరీస్ అంతా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. టీమిండియాకి ఫస్ట్ స్పాన్సర్షిప్ ఇచ్చింది సహారా కంపెనీ. వీళ్ళు 2002 నుంచి స్టార్ట్ చేసి 2012 వరకు ఇండియన్ టీమ్ కి స్పాన్సర్ గా అయితే ఉన్నారు. ఇదే స్పాన్సర్షిప్ తో 2 వరల్డ్ కప్లు అయితే గెలిచింది మన టీమిండియా. దాంట్లో ఈ సహారా కంపెనీకి అయితే చాలా మంచి పేరు అయితే వచ్చింది. దాని తర్వాత ఏమైందో కానీ ఈ కంపెనీ అయితే మట్టి కొట్టుకుపోయింది. వాళ్ళ ఓనర్ అరెస్ట్ అవడంతో సో సహారా కంపెనీ అయితే టీమిండియా జెర్సీ స్పాన్సర్ కింద తప్పుకుండే. సహారా ఎగ్జిట్ తో స్టార్ కంపెనీ అయితే అడుగు పెట్టింది జెర్సీ స్పాన్సర్ కింద. ఇక మాత్రం 40% డిస్కౌంట్ అయితే స్పాన్సర్షిప్ అయితే సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ కంపెనీ 2012 నుంచి 2016 వరకు అయితే ఇండియా టీమ్ కి స్పాన్సర్ చేసింది. దాని తర్వాత ఈ స్టార్ కంపెనీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అయితే తీసుకుంది. దాంతో ఈ స్టార్ కంపెనీ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఈ స్టార్ కంపెనీ అయితే కొంతమంది స్టార్ ప్లేయర్స్ అయితే ప్రొడ్యూస్ చేసింది. లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఎంటర్ అయింది ఒప్పో కంపెనీ అయితే ఎంటర్ అయింది. వీళ్ళు 2015 నుంచి 2019 వరకు అయితే ఇండియాకి స్పాన్సర్షిప్ అయితే ఇచ్చారు. ఇది చైనీస్ కంపెనీ అవడంతో దాంట్లో ఈ ఓపో అయితే ఎగ్జిట్ అయితే అయింది. ఇండియా టీమ్ జెర్సీ స్పాన్సర్ సీన్ లోకి ఎంటర్ అయింది బైజూస్ కంపెనీ. కంపెనీ అయితే స్పాన్సర్షిప్ చేసుకున్నందుకు చాలా అమౌంట్ అయితే పెట్టింది. 2019 నుంచి 2023 వరకు ఇండియన్ టీమ్ కి అయితే స్పాన్సర్స్ గా ఉన్నారు. ఈ కంపెనీకి చాలా లాస్ అయితే వచ్చింది. సో వీళ్ళు కూడా ఎగ్జిట్ అయ్యారు. నెక్స్ట్ ఎంటర్ అయింది ఈ డ్రీమ్ 11 కంపెనీ. వీళ్ళైతే చాలా అమౌంట్ పెట్టి అయితే స్పాన్సర్షిప్ అయితే తగ్గించుకున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం 2026 అయితే వీళ్ళే ఉండాలి స్పాన్సర్ కింద. ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ వలన వాళ్ళ కార్డ్ మహాప్రభు అని వీళ్ళు తప్పుకున్నారు. సో ఇండియా టీమ్ కి స్పాన్సర్ ఏదైతే కంపెనీ ఇస్తుందో కంపెనీ మటాష్ మంగళగిరి అయిపోవాల్సింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.